పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ, మా కుటుంబ సభ్యులకు అందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నానండి. అలాగే ఈరోజు మనం ఇవాళ ఈ సజ్జన సాంగత్యంలో ఈ సామూహిక ధ్యానంలో పాల్గొనడానికి కారణం ఏంటంటే, మనం ప్రతి నెల మన ఈ ఛానల్ ద్వారా సో అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం 11 రోజులు మనం ధ్యానం చేసుకుంటున్నామండి. చేసుకుంటూ వస్తూ ఉన్నాము. సో అందులో భాగంగానే ఇవాళ ఇలా సమావేశం అవ్వడం జరిగింది. సో మన చేత ఈరోజు మొదటి రోజు. సో ఈరోజు మన చేత ఈ ధ్యానం చేయించటానికి, అలాగే ఎందుకు మనం అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం అంటూ ప్రత్యేకంగా ధ్యానం చేయాలి, ఏంటి ఇవన్నీ విశేషాలు మరి మనకందరికి కూడా తెలియచెప్తూ, మరి వారి ఆధ్వర్యంలో కూడా మనం ధ్యానం చేసుకుందాము. సో అదంతా మనకు తెలియచెప్తూ, మన చేత ఈ ధ్యానం చేయించడానికి సిద్ధంగా ఉన్నారు. సో సాయి కుమారి గారు వైజాగ్ నుండి. అమ్మ మీకు వెల్కమ్. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మంచి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఇందుమతి గారికి ఒక్కసారి నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విశ్వగురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు, స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వకముగా నమస్కారములు చేస్తూ, మరి ఈ విశ్వమంతా శాకాహారమయం, భూమాత సాక్షాత్కారం జరగడానికి ఎందరో హాస్టల్ మాస్టర్స్ అంతా మన మధ్యకి వచ్చి ఉన్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నామండి. మరి మాది వైజాగు. నా పేరు సాయి కుమారి అండి. డాక్టర్ గోపాలకృష్ణ గారి ద్వారా 97లో మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. మరి నా గురువు డాక్టర్ గోపాలకృష్ణ గారు. వారు ఈ విశ్వమంతా గూడా ధ్యాన ప్రచారంలో ఉన్నారు. మొట్టమొదటి నుంచి ఈ వైజాగ్‌తో స్టార్ట్ చేసి అండమాన్, మరి కల్కట్టా, ముంబై, మలేషియా, అమెరికా, ఇప్పుడు లండన్‌లో ఉన్నారు వారు. విస్తృతంగా ప్రచారము బ్రహ్మర్షి పత్రిజీ ఏదైతే చెప్పారో, ఆ విధంగా అతను పూర్తిగా తన యొక్క జీవితాన్ని ధ్యానానికి అంకితం చేశారు. అలాంటి గురువుకి ఒక్కసారి ప్రణామాలు చేసుకుంటున్నాను. నా గురువు గోపాలకృష్ణ, నా తమ్ముడు కూడాను. థ్యాంక్ యూ మరి మీ అందరికీ గూడా. ఓకే అండి. మనము ఈరోజు ఈ ఈ విశ్వమంతా శాకాహారమయం కావాలి. ఈ భూమాత సాక్షాత్కారం జరగాలి అనే ఒక సంకల్పంతో ధ్యానం అనే దాన్ని మనం మొదలుపెట్టుకుంటున్నామండి. అందరం కూడా చక్కగా కళ్ళు 2 మూసుకుందాము. ఈ గంట సేపు మనము ఈ భూమాత కోసము మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేద్దాము. సంకల్పము మొదలుపెట్టుకుందాము. చక్కటి ఈ విశ్వమంతా శాంతియుతంగా గాంధీజీ గారు ఆ రోజుల్లో అహింసా మార్గాన్ని ఫస్ట్ తెలుసుకున్నారు. వారి తర్వాత మనకి బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా ఈ శాకాహారమే ఈ ప్రపంచమంతా రావాలి అని అతని విశ్వానికి పూర్తిగా అంకితమైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆశయము ఈ ప్రపంచమంతా శాకాహారమేం కావాలి. ఈ విశ్వమంతా పిరమిడ్ జగత్తు రావాలి. అతని యొక్క ఆశయాల్ని మనము తీసుకుంటూ మనం ధ్యానము మొదలుపెట్టుకుందామండి. హాయిగా కళ్ళు 2 మూసుకుందాము. చేతులు 2 కలుపుకుందాము. చక్కగా మరి కూర్చునేవారు చక్కటి సుఖ స్థిర ఆసనంలో కూర్చుని, కుర్చీలో కూర్చునే వాళ్ళు కుర్చీలో కూర్చుంటురు. కాళ్ళు క్రాస్ చేసుకొని వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోవడం అంటే సహజమైనటువంటి కళ్ళుని బలవంతంగా ముయ్యరాదు. నిద్రపోయేటప్పుడు ఎలా ఉంటామో ఆ విధంగానే కళ్ళు మూసుకుంటాము. కళ్ళు 2 మూసుకొని జరుగుతూ ఉన్న శ్వాసని గమనిస్తూ ఉండడమే మిత్రులారా. ప్రత్యేకించి ఊపిరిని బిగబెట్టరాదు. జరుగుతూనే ఉంటుంది ఎన్నాళ్ళు. కానీ మనం ఇప్పుడు గమనించడం మొదలు పెడతాము మిత్రులారా మరి. ఊపిరి మన లోపలికి ఈ శ్వాస ఎలా వెళ్తుంది? ఎలా వస్తుంది? అనే దానిని గమనిస్తూ ఉండడమే మిత్రులారా. శ్వాస అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనిస్తూ ఉండడమే. ఉచ్ఛ్వాస అంటే పీల్చే గాలి. నిశ్వాస అంటే వదిలే గాలి. పీల్చే గాలిని
వదిలే గాలిని గమనించడమే ధ్యానము అంటే మిత్రులారా. శ్వాస మీద ధ్యాస పెడతాము. ఏ మంత్రంని ఉచ్చరించనవసరము లేదు. ఏ రూపముని ఊహించనవసరము లేదు. మన మైండ్ ఖాళీ చేసుకోవడమే ధ్యానం అంటే. మన మనస్సుని శూన్యము చేసుకోవడమే ధ్యానము అంటే మిత్రులారా. ఇన్నాళ్ళు మనము మనస్సు చెప్పినట్టు వింటూ ఉన్నాము. కానీ మనస్సుకి అభ్యాసము నేర్పడమే ధ్యానం అంటే మిత్రులారా. ఈ మనస్సనే మాయ నుంచి తొలగి బుద్ధి వికసించుతూ చక్కటి ఆత్మతో మనలో ఉన్న భగవంతుడితో కలిసి ఉండడమే ధ్యానం అంటే. ఆత్మే పరబ్రహ్మము. మరి ఆ పరబ్రహ్మముతో కలిసి ఉండడమే ధ్యానము అంటే మిత్రులారా. మన తలపైన బ్రహ్మరంధ్రము ద్వారా అనంతమైన విశ్వశక్తిని సామూహిక ధ్యానములో, ఈ విశ్వ సంకల్పములో భాగస్థులుగా మనము తయారయ్యి, అనంతమైన ఆ ప్రాణశక్తిని ధారాళముగా తీసుకుందాము మిత్రులారా. ఒక్కొక్కరు ధ్యానం చేస్తే ఒకంత శక్తి వస్తూ ఉంటుంది. సామూహిక ధ్యానంలో అనంతమైన, ధారాళమైన శక్తిని తీసుకుంటాము మిత్రులారా. మన మనస్సుని శూన్యము చేసుకోవడమే ధ్యానం అంటే మిత్రులారా. ఆలోచనలు వస్తూ ఉంటాయి. తప్పేమీ కాదు మిత్రులారా. వాటిని నెమ్మది నెమ్మదిగా కట్ చేస్తూ మరలా మనము శ్వాసనే గమనిస్తూ ఉంటాము. ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో, ఆ శ్వాస మన 2 కనుబొమ్మల మధ్యలో నుంచి నాభి దగ్గరికి వెళ్తూ, వస్తూ ఉంటాది. అది గమనించినప్పుడు ఏమవుతుందంటే, క్రమేపీ అది తగ్గిపోతూ, మన 2 కనుబొమ్మల మధ్య భ్రూమధ్యము అంటారు. ఆ భ్రూమధ్యములో స్థితమైపోతూ ఉంటుంది. అప్పుడు మన యొక్క ఆ శ్వాస అక్కడ ఎప్పుడైతే స్థితమవుతుందో, మన మైండ్, మన మనస్సు కూడా శూన్యము అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు శూన్యమవుతుందో, మన బ్రహ్మరంధ్రము తెరుచుకొని, అనంతమైన, ధారాళమైన ఆ యొక్క ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి బొట్టుగా ప్రవహిస్తూ ఉంటుంది మిత్రులారా. మన మైండ్ ఖాళీ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క విశ్వశక్తి ధారాళముగా ప్రవహిస్తూ ఉంటుంది మిత్రులారా మరి. మహర్షి దర్శన కార్యక్రమ ఖ్యాతియ జ్యోతిష వేద శాస్త్రాది పండితురాದ శ్రీ విద్యా శంకరానంద సరస్వతి ఆకాశ గంగతో మనం కనెక్ట్ అవుతూ ఉన్నాము మిత్రులారా. ಹೌದು ಎಲ್ಲಿ ಹೋಗ್ತೀರಿ ಇದು? ಈ ಇಯರ್ಫೋನ್ ಪುನಃ ಈ ಮನೆ ಕರೆದಿದ್ದಕ್ಕೆ ನಿಮಗೂ ಸಹ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಎಲ್ಲರಿಗೂ ಪುನಃ ಅಂದ್ರೆ ಯಾವ ಬಂದಿದ್ದು? ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు మిత్రులారా. అందుకే వాయుపుత్రుడు అన్నారు వారిని. పరమశివుడు కూడా ఎప్పుడూ ధ్యాన ముద్రలోనే ఉంటారు మిత్రులారా. ధ్యానము అంటే నిర్విషయమనః అన్నారు. మన మనస్సులో ఏ విషయములను ఉండరాదు అంట. మనస్సును శూన్యము చేసుకుంటే మరి మనతో మనము కలిసి ఉండడమే ధ్యానము మిత్రులారా మరి. మనతో మనము కలిసి ఉండడమే భగవంతుడితో కూడా కలిసి ఉండడము. అందుకే ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు అన్నారు మిత్రులారా. హాయిగా, ప్రశాంతముగా జరుగుతూ ఉన్న ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిస్తూ మన లోపలికి ప్రయాణం చేద్దాము మిత్రులారా. ఇన్నాళ్ళు బాహ్యంలో వెతుకుచూ ఉన్నాము. కానీ
మన లోపలికి ప్రయాణం చేసే సులువైన మార్గమే శ్వాస మీద ధ్యాస మిత్రులారా. మనలో ఉన్న భగవత్ ప్రపంచాన్ని చూడాలి అంటే మన 2 కళ్ళు మూసుకొని మన యొక్క మూడవ నేత్రం ద్వారా మాత్రమే దర్శించగలము మిత్రులారా. ఊపిరిలోన దేవుడున్నాడు యోగీంద్రులకు అన్నారు అన్నమాచార్యులు. ఎవరైతే ధ్యానం చేస్తారో వారే యోగీంద్రులు అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ప్రపంచమంతా, ఈ విశ్వమంతా శాకాహారమయం కావాలి అంటే మరి మన యొక్క శాకాహారం అంటే అమృతాహారము మిత్రులారా. మరి ఈ అమృతాహారాన్ని మనం తీసుకుంటూ ఈ శరీరాన్ని చక్కటి సంపూర్ణ ఆరోగ్యంతో మనం ఈ విశ్వమంతా కూడా మన యొక్క దివ్య శక్తితో మన యొక్క క్రియేషన్ చేస్తూ ఉంటే ఈ విశ్వమంతా కూడా శాకాహారమయం ధ్యానమయం కావాలి అంటే సులువైన మార్గమే ఈ యొక్క అద్భుతమైనటువంటి ధ్యానము. మరి గౌతమ బుద్ధుడు కూడా మరి అహింసాయుత ఈ విశ్వమంతా రావాలని కోరుకున్నారు మిత్రులారా. మరి వారు కూడా మహారాజుగా ఉండే ఆయన యొక్క జీవితాన్ని మరి అహింస పరమో ధర్మః అన్నారు. ఈ విశ్వంలో పరమమైన ధర్మము ఉంది అంటే అహింసయే అన్నారు. మరి వారి యొక్క జీవితంలో ఎన్నో ధ్యానాలు చేశారు. 101 రకాల ధ్యానాలు చేశారు. చివరిగా ఆయన సత్యము తెలియాలని శరీరాన్ని శుష్కింప చేసుకొని బోధి వృక్షం కింద కూర్చొని మరి కొన్ని జాములలోనే ఆయన అసలైన సత్యం తెలుసుకున్నారు. మరి ఏమీ చేయలేనప్పుడు మాత్రమే ఆ భగవంతులందరూ ప్రత్యక్షమైనారు వారికి. ఏమీ చేయలేనప్పుడు మీరొచ్చారు ఏమిటి అని అడిగినప్పుడు, నువ్వు చేస్తున్నదే అసలైనది అని వారు చెప్పడం జరిగింది. ఏమిటి అంటే ఆనాపాన సతి అని వారు నేర్పారు. ఆనాపాన సతి అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే దానితో కలిసి ఉండడము. వెంటనే పాళీ భాషలో రాసుకున్నారు బుద్ధ భగవానుల వారు. మరి వారి యొక్క సంకల్పము కూడా అహింసాయుత భూమాత సాక్షాత్కారము అని అప్పటికే చెప్పి ఉన్నారు. మరి ఎన్నో గ్రంథాలు, ఎన్నో పుస్తకాలు చదివి బ్రహ్మర్షి పత్రిజీ గారు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన, వేమన యోగీంద్రులు చెప్పిన, శంకరాచార్యులు చెప్పిన మరి అహింస గురించి చెప్పి ఉన్నారు. మరి అన్ని గ్రంథాలలో ఈ సత్యం తెలుసుకున్న బ్రహ్మర్షి పత్రిజీ గారు వారి యొక్క జీవితాన్ని కూడా ఈ విశ్వమంతా శాకాహారమయం కావాలి అనుకున్నారు. వారికనే ఆ కలలు నెరవేర్చడానికి ఈ విశ్వంలో అందరు పిరమిడ్ మాస్టర్స్ కి కూడా ఈ యొక్క సత్యాన్ని ఈ విశ్వమంతా చెప్పమని మనందరికీ బోధించి వెళ్ళినారు మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఈ భూమిపైన ప్రతి ఒక్క జీవి కూడా ఆనందముగా స్వేచ్ఛగా జీవించాలి అంటే మరి మన యొక్క సంకల్పం ద్వారా ఈ భూమాతని మనము రక్షిస్తూ ఈ భూమిని కూడా స్వర్గమయం చేయాలి అంటే మన అందరి యొక్క శక్తి ద్వారా సంకల్పం ద్వారా ఈ విశ్వాన్ని మనము పూర్తిగా శాకాహారమయం చెయ్యాలని మనము ఈ సంకల్పం పెట్టుకున్నాము. మరి వేమన యోగీంద్రుల వారు ఎన్నో పద్యాలు వ్రాసారు మిత్రులారా. సత్యము కోసం ఎందరో యోగులు తప్పించి తప్పించి ఉన్న ఈ ఈ విశ్వములో మరి వారి యొక్క జ్ఞానాన్ని మనకి చెప్పి ఉన్నారు మిత్రులారా. మరి హాయిగా ప్రశాంతముగా
శాంతితో మనము ఈ ధ్యానాన్ని మొదలుపెట్టుకున్నాము. ఈ విశ్వమంతా శాంతిమయం, శాకాహారమయం. ఈ భూమాత యొక్క సాక్షాత్కారము. అందరూ కూడా ఆనందముగా ఈ భూమిపై విహరించాలి అంటే అంతా ధ్యానమయం కావాలి మిత్రులారా. ఈ విశ్వమంతా ధ్యానమయం కావాలి. ఈ విశ్వమంతా శాకాహారమయం కావాలి. ఈ భూమిపైకి వచ్చిన ప్రతి ఒక్క జీవి పరమానంద స్థితిలో ఎంతో స్వేచ్ఛతో జీవించాలి అంటే మరి మన యొక్క ఈ సంకల్పమునికి ఎందరో హాస్టల్ మాస్టర్స్ వచ్చి ఉన్నారు. వారికి కూడా మనము ఘన స్వాగతం పలుకుదాము. వారిని కూడా ఆహ్వానించుకుందాము. సాధనలోన సమకూరు ధరలోన ఎంత సాధన చేస్తాము. మరి ఈ ధరలోన ఏది సాధించాలన్నా సాధన చేయాలి మిత్రులారా. శక్తిని పెంచుకుందాము. వేమన యోగీంద్రులు ఒక పద్యము చెప్పి ఉన్నారు మిత్రులారా. మరి హాయిగా ధ్యానం చేస్తూ మరి చక్కటి పద్యాలు వింటూ ఈ యొక్క సమయంలో ధ్యానం చేయడమే ఒక మహాభాగ్యం మిత్రులారా. పక్షి జాతి పట్టి పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలుడు చండాలుడు. పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినిడివాడు వసుధ చండాలుడు చండాలుడు. విశ్వదాభిరామ
వినురవేమా. మరి వేమన యోగీంద్రులు పక్షి జాతిని మనము పట్టి పరగ హింసలు పెడితే మరి అటువంటి ఆహారం తింటే వారు చండాలుడితో సమానం అన్నారు. మరి ఏ జ్ఞానము తెలియని ఆత్మస్వరూపాలు మాత్రమే ఆ యొక్క ఆహారాన్ని రాక్షాహారం అన్నారు. మరి శాకాహారాన్ని అమృతాహారం అన్నారు. మరి దేవతలంతా అమృతాహారం తిని వారు చక్కటి శాంతియుతంగా జీవించి ఉన్నారు. మరి మరి మాంసాహారాన్ని తిన్నవాళ్ళు రాక్షసులు అయితే వారి యొక్క జీవన విధానము మనకు తెలుసు. మరి ఈ విశ్వంలో అంతా శాకాహారమయం కావాలి, దేవతలుగా శాంతియుతంగా ఉండాలి అంటే మరి తప్పనిసరిగా మన యొక్క సంకల్పముతో మనము ఈ విశ్వాన్ని మరి ఈ భూమాత సాక్షాత్కారము, ఈ భూమి ఎంతో ఆనందంతో పులకరించాలి అంటే మరి ఈ భూదేవితో మనం కనెక్ట్ అవుదాము. ఈ ఆలోచనల పొల్యూషన్ తగ్గుతూ మరి ఆలోచన విధానాన్ని మార్చాలి అంటే శాంతితో శాకాహారం తింటూ అందరిలోని దైవత్వాన్ని చూడాలి అంటే మరి శాకాహారము తప్పనిసరిగా తీసుకోవాలి మిత్రులారా. మరి అందరిలో దైవాన్ని చూడాలి అంటే మరి ఈ అహింసా మార్గాన్ని మనము అందరము కూడా ఈ విశ్వమంతా తెలియచేయాలి మిత్రులారా. మరి అద్భుతమైన సంకల్పముతో మనము ప్రారంభించుకున్నాము. మరి పరమగురు బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆశయాన్ని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనమంతా అద్భుతమైన ధ్యాన సాధనలో నిమగ్నమవుతూ ప్రతిరోజు కూడా మరి హాస్టల్ మాస్టర్స్తో ఈ క్షణాన్ని ఈ గంటని మనము పూర్తిగా ప్రజెంట్ చేస్తూ ఉన్నాము మిత్రులారా. మరి ఎంత భాగ్యము, మరి ఇంతకంటే భాగ్యం ఏమున్నది మిత్రులారా. మరి ఈ భూమాతతో కలిసి ధ్యాన సాధన చేస్తూ విశ్వ ప్రణాళికతో మనము కనెక్ట్ అయి ఉన్నాము. ఈ విశ్వంలో అందరూ ఆనందముగా ఉండడానికి వచ్చాము అన్నారు బ్రహ్మర్షి పత్రిజీ గారు. ప్రతి నిమిషము పండగ చేసుకోవడానికి వచ్చామంట బ్రహ్మర్షి పత్రిజీ. మరి ఎన్నో యజ్ఞాలలో ఈ విషయాన్ని చెప్పారు. ప్రతి నిమిషము పండగ చేసుకోవాలి అంటే సర్వజీవులు కూడా ఆనందముగా విహారం చేయాలి అంటే మరి శాకాహారము అనే దానిని మనము ఈ విశ్వమంతా చాటు చెప్పుదాము మిత్రులారు. ఎంతో శక్తిని పొంది ఈ విశ్వాన్ని శాంతియుతంగా భూమాత సాక్షాత్కారం జరగాలి అంటే భూదేవి పరమానందంలో ఉండాలి అంటే మనమంతా కలిసి మరి అద్భుతమైన ధ్యాన సాధన చేస్తూ ఉన్నాము. ఇంతకంటే ఈ ప్రపంచంలో గొప్ప పని అంటూ ఏదేనూ లేదు మిత్రులారా. కాసేపు మనము ఈ భూదేవి ఈ భూమాత కోసము ఈ యొక్క మూగజీవుల కోసము మన సమయాన్ని పెడుతూ విశ్వ కళ్యాణం చేస్తున్నాము మిత్రులారా. ఎంత భాగ్యమో మరి. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసతో అనుసంధానం కావాలి మిత్రులారా. శ్వాసధారలో ఏకమవుదాము మిత్రులారా. తినగా తినగా వేము తీయనగును, అనగా అనగా రాగం అతిశయముగా ఉండును. తినగా తినగా వేప కూడా తీయగా ఉంటుందట. వేపాకు కూడా పాడగా పాడగా మరి ఆ యొక్క రాగము కూడా అతిశయముగా ఉంటుందట. మధురముగా ఉంటుందంట.
సాధన చేయగా మనము అనుకున్న దాన్ని సాధించే తీరుతాం మిత్రులారా. సాధనలోన సమకూరు ధరలోన అంట. ఎంత సాధన చేస్తామో ఈ భూమి పైన అనుకున్నవన్నీ సాధించుకుంటాము మిత్రులారా. సమకూరు ధరలోన ఈ భూమి పైన అన్నారు. ఏదైనా సమకూర్చుకోగలము అన్నారు. పాండవులంతా శాకాహారం తిని సంపూర్ణ ఆరోగ్యంతో వారు అనుకున్నది సాధించారు మిత్రులారా. ఏనుగు చూడండి ఎంతో సంపూర్ణ ఆరోగ్యముతో ఉంటుంది మరి. ఎంతో బలంతో చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మరి దాని యొక్క ఆహారము శాకాహారమే మిత్రులారా మరి. అయిపోయింది. అందుకే ఇంకా వస్తున్నా. నమాచార్యుల వారు కూడా మరి ముక్కులోన గాలి ముక్తికి మరి దారయ్య అన్నారు మరి. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాము. మరి అన్నమాచార్యులు కీర్తనలో కూడా ఈ యొక్క ఆహారము గురించి అద్భుతమైన సత్యాన్ని చెప్పినారు మరి. చివరగా ఆ పాట కూడా పాడుకుందాము మిత్రులారా మరి. మనతో మనం మమేకం అవడమే ధ్యానం అంటే మిత్రులారా. మనతో మనం మమేకం అవడం అంటే భగవంతుడితో కలిసి ఉండడం మిత్రులారా మరి. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతనః అంట. ఈ దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు అని తెలుసుకున్నాము. దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతుకుచూ ఉన్న మనకు ఈ దేహమే దేవాలయం అని తెలిసింది. మరి ఈ దేవాలయంలో ఉన్న ఆ జీవుడిని దేవుడని తెలుసుకున్నాము. మరి ఆ సత్యము తెలుసుకున్న మనము ఈ దేవుడితో కలిసి ఉండాలి అంటే కేవలము ధ్యానంలో మాత్రమే. మరి మనలో ఉన్న శ్వాసతో మనం అనుసంధానం అవుతూ మన ఆత్మతో మనం కలిసి ఉంటున్నాము. మనలో ఉన్న దైవంతో కలిసి ఉంటున్నాము.
ఎంత భాగ్యము మిత్రులారా మరి. ఎంత అద్భుతం. ఇరవై ఏడు మంది ఉన్నారు. రికార్డ్ అవుతుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి మిత్రులారా. వాటిని నెమ్మది నెమ్మదిగా కట్ చేస్తూ మరలా మనము శ్వాస మీదకి ధ్యాసను పెడదాము. శ్వాసే గురువు, సమయమే సాధన అంట. ఈ శ్వాసయే గురువు అని తెలుసుకున్నాము మిత్రులారా. నువ్వు ముట్టుకోవాలంటే నీ మెడలో నా కొడుకు తాడి కట్టాలే. ఫ్రెండ్స్, ఎవరైనా అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు చేసి మ్యూట్ చేసుకోండి. చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. ఇక్కడ ఇంత చక్కటి ధ్యానం జరుగుతోంది, మరి మనం ఒకరికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఎవరు? అనంతమైన విశ్వమయ ప్రాణశక్తిని ధారాళంగా తీసుకుంటున్నాము. ఆలోచనలు లేని సమయంలో మాత్రమే ఆ యొక్క విశ్వశక్తిని ధారాళముగా తీసుకునే సులువైన మార్గమే శ్వాస మీద ధ్యాస మిత్రులారా. ఎక్కడో హిమాలయాల్లో ఎందరో మహాయోగులు ధ్యానంలో ఉన్నారు. కానీ మనమంతా ఈ యొక్క సంసారంలో ఉంటూనే మనము అద్భుతమైనటువంటి ధ్యానం చేసే అసలైనటువంటి జ్ఞానాన్ని మనకి బ్రహ్మర్షి పత్రిజీ గారు చక్కగా చెప్పి ఉన్నారు మిత్రులారా. మన ఇంట్లో కూర్చొని మనం హాయిగా చేసుకునే అద్భుతమైన సులువైన ధ్యానమే శ్వాస మీద ధ్యాస, సంసారంలోనే నిర్వాణము అంట. మరి మన యొక్క దైనందిన జీవితంలో ఉంటూనే హాయిగా ధ్యానం చేసుకుంటున్నాము. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సాధన చేస్తున్నాము మిత్రులారా. మరి సమయమే సాధన అన్నారు, అనుభవమే జ్ఞానము అన్నారు. మరి ఈ సమయాన్ని మనం ఈ విశ్వము కోసం పెడుతూ ఉన్నాము. ఎంత గొప్ప భాగ్యము మిత్రులారా.
మనతో మనం భ్రమిస్తూ ఉన్నాము. మన లోపల ఉన్నటువంటి సర్వాంతర్యామి అహం బ్రహ్మాస్మి అన్న మనమే ఆ దైవం అని తెలుసుకున్నాము. బ్రహ్మర్షి పత్రిజీ గారు మీరంతా దేవుళ్ళే అని అద్భుతంగా తెలియజేశారు. మరి అందరూ దైవాలే అయినప్పుడు అందరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే ఈ విశ్వం అంతా శాకాహారులుగా తయారు కావాలి. మరి ఈ విశ్వం అంతా ఆనందమయంగా ఉండాలి, శాంతిమయంగా ఉండాలి. ఈ విశ్వ శాంతి కోసం ధ్యానం చేద్దాము. ఈ భూమాత సాక్షాత్కారం జరగాలి అంటే మరి అందరము సంకల్పంతో మనము ఈ యొక్క భూమాత కోసం శక్తిని తీసుకుందాము మిత్రులారా. సంకల్పించుకున్నాము. తదాస్తు దేవతలంతా వచ్చి మన మధ్యనే ఉన్నారు. మరి పరమయోగులందరూ కూడా మనతో కలిసి ఈ విశ్వాన్ని శాంతిమయం చేయడానికి ధ్యాన ముద్రలోనే ఉన్నారు. మరి వారందరికీ కూడా ఆహ్వానించుకున్నాము. మరి అన్నమాచార్యుల వారు చక్కటి కీర్తనలు వ్రాసి ఉన్నారు. మరి అవి నెమ్మదిగా ఒక పాట ఒక శరణం పాడుకుంటూ ధ్యానం చేస్తూ వింటూ సంగీత ధ్యానము చేద్దాము మిత్రులారా. సంగీతానికి ధ్యానానికి కూడా ఎంతో సంబంధం ఉంది. మరి ఎన్నో లోకాల్లో బ్రహ్మర్షి పత్రిజీ గారు సంగీతంకి ధ్యానము కనెక్టింగ్ ఉందని తెలుసుకున్నారు. కాబట్టి సంగీత ధ్యానం ఎప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చేయిస్తూ ఉన్నారు. మరి ఈ విశ్వ కళ్యాణంలో మనమంతా కూడా ధ్యానమయం చేయాలి అంటే, చక్కటి ధ్యాన సాధనలో ఉండాలి అంటే సంగీత ధ్యానము చేయొచ్చు. మరి అద్భుతమైన నాద ధ్యానము ఎంతో ఎంతో పత్రిజీ గారు ఎన్నో యజ్ఞాల్లో సంగీత ధ్యానం చేయించేవారు. వేల మందితో కూర్చొని బ్రహ్మ ముహూర్తంలో ఈ విశ్వంలో ఉన్న పరమ గురువులందరినీ కూడా వెల్కమ్ చేస్తూ ఉంటారు. మరి ఎక్కడ ధ్యానము ఉంటుందో, ఎక్కడ యజ్ఞము జరుగుతుందో అక్కడికి అందరు గురువులు వస్తూ ఉంటారు మిత్రులారా. మరి
అద్భుతమైన ధ్యాన యోగంలో ఉన్నాము మిత్రులారా. పరమాత్మ సన్నిధిలో ఉన్నాము మిత్రులారా. ధ్యానమే వైభోగము, జ్ఞానమే మోక్షము అన్నారు మరి. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానా తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన కందువగు హీనాదికములిందులే అందరికి శ్రీహరే అంతరాత్మ కందువగు హీనాదికములిందులే అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమంతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ కందువగు హీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతు కులమంతా నొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే, తందనానా బళ, తందనాన భళ, తందనాన భళ, తందనాన. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద పొలయు ఎండొకటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద పొలయు ఎండొకటే. కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే, తందనానా బళ, తందనాన భళ, తందనాన భళ, తందనాన. నిండార రాజు నిద్రించో నిద్రయునుకటే, అండనే బంటు నిద్రాదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మిట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమియునొకటే. బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే, తందనానా భళ, తందనాన భళ, తందనాన భళ, తందనాన. పర బ్రహ్మమొక్కటే, పర బ్రహ్మమొక్కటే. భళ తందనాన భళ, తందనాన. ఇక్కడ ఈ ప్రపంచంలో హీనమైనదంటూ ఏదీ లేదు. కందువకు హీనాదికి అధికములు ఇందులో లేవే లేవు. మరి జంతువులకి అన్నిటికీ కూడా శ్రీహరే అంతరాత్మ అంట. జంతు కులము మనము అంతా ఒక్కటే అన్నారు అన్నమాచార్యుల వారు. మరి అందరిలో శ్రీహరి అని అంతరాత్మ అయినప్పుడు మరి ఏ జీవిని చంపరాదని జ్ఞానం తెలుసుకోవాలి కదా మిత్రులారా. అందరిలో ఉన్న శ్రీహరిని మనం చూడాలి అంటే, సర్వజీవులు యందు దైవాన్ని తెలుసుకోవాలి అంటే కేవలము ధ్యానము ద్వారా మాత్రమే. శాకాహారమయం కావాలి అనే ఈ యొక్క సంకల్పమునకు మనమంతా కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో సంకల్పించుకుందాము. సర్వజీవుల్ని ప్రేమించుదాము. అందరిలో దైవాన్ని తెలుసుకున్నాము మిత్రులారా. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అందరూ దేవుళ్ళే, అందరూ సృష్టికర్తలే అని విశ్వమంతా తెలియజేసినారు మిత్రులారా. యు ఆర్ ఏ క్రియేటర్స్, యు ఆర్ ఏ కో క్రియేటర్స్ అన్నారు. మరి మనము సృష్టించుకునే ఈ యొక్క సృష్టికర్తలమని తెలుసుకున్నప్పుడు అన్ని జీవుల యందు కూడా దైవాన్ని చూడాలి మిత్రులారా. అంతా దైవమయమే, అంతా సర్వం కూడా శాంతిమయం చెయ్యాలి.
ప్రశాంతముగా పరమానంద స్థితిలో ఉన్నాము మిత్రుల. పరమ గురువులతో కలిసి ఉన్నాము. ఎన్నో శాకాహార ర్యాలీలు చేసుకుంటూ ఈ విశ్వములో అందరూ కూడా ఒకే సంకల్పముతో మరి ధ్యాన సాధనలో నిమగ్నమవుతూ ఉన్నాము. మరి ఒక్క మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీను లేదు మిత్రులారా. మరి నరుడు తలుచుకుంటే నలరాయినే బద్దలు కొట్టాడట. మరి అంతటి శక్తివంతులం మనం. పరమశివుడితో మమేకమవుదాం మిత్రులారా. ఓన్లీ 5 minutes మోర్. 5 నిమిషములు మాత్రమే ఉన్నాయి మిత్రులారా. మరి ఎంతో అద్భుతమైన ధ్యాన సాధనలో ఉన్నాము మిత్రులారా. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, ఆ గుడిలో దీపముంది. అది ఏ దైవం? అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది. అది ఏ దైవం? ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువనిపించాలి. ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి. ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువనిపించాలి. ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి. దీపం మరి మరి వెలగాలి. దీపం మరి మరి వెలగాలి. ఆ తెరలు పొరలు తొలగాలి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అందరిలో గుడి ఉంది. మరి అందరిలో ఉన్న ఆ గుడిని, ఆ గుడిలో ఉన్న దైవాన్ని దర్శించాలి అంటే ఒక్క ధ్యానము ద్వారా మాత్రమే సాధ్యము మిత్రులారా. ధ్యానంలోని మాత్రమే ఆలోచన లేని స్థితిలోకి వెళ్తూ మన లోపలికి మనము ప్రయాణం చేసే సులువైన మార్గమే శ్వాస మీద ధ్యాస మిత్రులారా. ఎంత అద్భుతమైనటువంటి ధ్యాన సాధనలో ఉన్నారు. ముక్కులోన గాలి ముక్తికి మరి దారయ్యా అన్నారు వేమన యోగేంద్రులు. మరి
ఆ యొక్క ముక్కులోన గాలిని గమనిస్తూ ఉండడమే మార్గము మిత్రులారా. సంధ్యవార్వనేమి జపము సేయగనేమి, సంధ్యవార్వనేమి జపము సేయగనేమి, వేద శాస్త్రములను వెలయనేమి, పరముగనని వాడు బాపడు కాడురా, విశ్వదాభిరామ వినురవేమా, సంధ్యవార్వనేమి జపము సేయగనేమి, వేద శాస్త్రములను వెలయనేమి, పరముగనని వాడు పాపడు కాడురా, విశ్వదాభిరామ వినురవేమా. మరి బ్రహ్మముహూర్త సమయంలో సంధ్య బారవడం అంటే ఎందరో మహర్షులు సంధ్యావందనం చేస్తారు. మరి సంధ్య బార్వనేమి జపము చేయగనేమి, ఎన్ని జపములు చేసినా ఇహపరముల గురించి జ్ఞానము తెలియకపోతే వారు బాపడు కాడురా అన్నారు వేమన యోగింద్రులు. ఈ భూమిపైన ఉండగా ఏది చెయ్యాలి, మరి పైలోకాల్లోకి వెళ్ళి ఏమి తెలుసుకోవాలి అన్నా కేవలము ఇహపర జ్ఞానము తెలియాలి అంటే ఒక ధ్యానము ద్వారా మాత్రమే తెలుసుకుంటూ ఉంటాము మిత్రులారా. మరి పరము గరణి వాడు బాపడు కాడురా అంట. మరి ఈ యొక్క ధ్యానం ద్వారా మాత్రమే ఈ భూమిపైన ఉండి ఏమి చేయాలి, పైలోకాల్లోకి వెళ్ళాక ఏమి తెలుసుకుంటూ మనం పైలోకాలకు వెళ్ళాలి అనే జ్ఞానము, ఇహపర లోక జ్ఞానం తెలుసుకోవాలి అన్నారు వేమన యోగేంద్రులు. వారు మాత్రమే బ్రాహ్మణులు అన్నారు. మరి సంధ్య వార్చిన జపములు చేసిన ఏమి చేసినా గాని సత్యము తెలుసుకున్న వారికి మాత్రమే ఆ సత్య జ్ఞాన ప్రసాదని అన్నారు. అందుకే మరి బ్రహ్మర్షి భత్రిజీ గారు ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం అంటే సకల రోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదని. మరి సత్యమైనటువంటి అసలైన సత్యం ఏమిటి, జ్ఞానం ఏమిటి తెలుసుకోవడమే ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తూ ఉంటుంది అన్నారు. సకల రోగ నివారణి, సకల భోగకారిణి, ఏ భోగము కావాలన్నా మనకు ప్రాప్తిస్తుంది అన్నారు ధ్యానం ద్వారా. మరి సత్య జ్ఞాన ప్రసాదిని, ఏదైతే అసలైన సత్యమో ఆ జ్ఞానము తెలుసుకోవడమే సత్య జ్ఞాన ప్రసాదిని. ఆ జ్ఞానము తెలుసుకున్న మనమంతా ఈ విశ్వమంతా శాకాహారమయము అవుతూ ఈ యొక్క భూమాత సాక్షాత్కారము, ఈ భూదేవి ఆనందంతో పులకరించిపోయే రోజు మరి రావాలి అని ఈ సంకల్పం ద్వారా మనము ఈ విశ్వానికి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇంతవరకు ఉన్నటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, మాస్టర్స్ అందరికీ కూడా ఒక్కసారి మనము హృదయపూర్వకముగా ప్రణామములు చేసుకుంటూ చక్కటి ధ్యానంలో నిమగ్నమై ఉన్న మనందరికీ కూడా ఒక్కసారి నమస్కారములు తెలియజేస్తూ ఇంకా సమయం పూర్తి అయినది మిత్రులారా. మరి చేతులు రెండు తీసి ఓకే అండి. మరి అద్భుతమైన ధ్యాన సాధనల నుంచి నెమ్మదిగా మీ చేతులు రెండు తీసి కళ్ళపై పెట్టుకోండి మిత్రులారా. మరి సమయం అయిపోయినది. మరి అద్భుతమైన ధ్యాన సాధనలో నుంచి నెమ్మదిగా బయటికి వచ్చి
ఈ చేతులు రెండు తీసి కళ్ళపై పెట్టుకోండి మిత్రులారా. 5, 4, 3, 2, 1, 0. అది నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మిత్రులారా, అద్భుతమైనటువంటి ధ్యాన సాధన నుంచి బయటికి కరతాళధ్వనులు ఈ భూమాత సాక్షాత్కారానికి, శాకాహారమయంకి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణాల పత్రి మేడంకి, ఈ విశ్వంలో ఉన్నటువంటి అందరి గురువులకి ఒక్కసారి కరతాళధ్వనులు చేసుకుందాము. అద్భుతమైనటువంటి ధ్యానం చేసిన మీ అందరికీ కూడా ఒక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క కరతాళధ్వనులు ఈ విశ్వం అంతా వ్యాపించి అద్భుతమైనటువంటి శాకాహారం ఈ విశ్వం అంతా రావాలని, పత్రిజీ కళలను నెరవేర్చాలి, గాంధీ గారి కళలను నెరవేర్చాలి, బుద్ధ భగవానుడికి కూడా ఒక్కసారి హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా Thank అంటే you. చాలా బాగా చేయించారు ఈ ధ్యానం. నిజంగానే Thank you. చాలా శక్తివంతంగానే ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొదటి రోజు చాలా అద్భుతంగా జరిగింది మన ఈ ధ్యానం కదా. మీ అందరి యొక్క సంకల్పం. నిజంగా మేడం చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. ఎవరైనా మీ అనుభవాల్ని షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా బాగా చేయించారు. బ్రహ్మం ఒక్కటే సాంగ్ కూడా చాలా బాగా పాడినారు మేడం. మధ్యలో సాంగ్స్ పాడుతూ పద్యాలు పాడుతూ వినిపిస్తూ మాకు చాలా బాగా అనిపించింది నిజంగా. థ్యాంక్ యూ. సాయి మేడం మీరు విశ్వశక్తిని తీసుకోవాలి అన్నప్పుడు నాకు ఇక్కడ కొంచెం లాగినట్లుగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ. పద్మజ గారు నమస్తే. కరెక్ట్ గా వచ్చినందుకు ధన్యవాదములు మీకు. పద్మ మేడం మ్యూట్ లో ఉన్నారు. పద్మజ నేను కాదు మేడం. థ్యాంక్ యూ. చాలా చక్కగా ఫుల్ ఎనర్జీస్ ఫ్లో అయ్యాయి. విశ్వమయ ప్రాణశక్తి అన్నప్పుడు కానీ, మనం ఆ వేమన పద్యాలు చదువుతూ ఉన్నప్పుడు కానీ ఎంతో ఫ్లో, అసలు ఎక్కడో విహరిస్తున్నట్లు. నిజంగా ఈ సహస్రారం వరకు కూడా ఫుల్గా యాక్టివేట్, అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతూ లైట్ అయిపోయిందండి. బాడీ అంతా తేలికైపోయింది. థ్యాంక్ యూ. బాడీ అంతా చాలా తేలికైపోయింది. హ్యాపీగా ఉంది. అసలు ఇంకా రావాలనిపించట్లేదు. ఇంకా కంటిన్యూ చేద్దాం అన్నట్టే ఉంది, కానీ నా ఒపీనియన్ మీతో పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో లేదు. చాలా బాగుంది సాయి. థ్యాంక్ యూ పద్మజ గారు. జ్ఞాపకంగా వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. బెంగళూరు నుంచి మేడం. నిన్న అనుకోని నిన్నొచ్చా, వీళ్ళతో జాయిన్ అయ్యి కాసేపు మాట్లాడి వెళ్ళా. థ్యాంక్ యూ. మేడం గారు చాలా జూమ్స్ రన్ చేస్తారు. జూమ్ కంటిన్యూ పట్టుదల ఎన్నో సంవత్సరాల నుంచి పత్రిజితో ప్రయాణం చేసినటువంటి బెంగళూరు మేడము. ఎప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం. చాలా ఆనందంగా చెప్పించిన తర్వాత పర్ఫెక్ట్ వస్తారు. అంటున్నా కానీ నేనైతే సాయి అంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. చాలా బాగా చేస్తున్నాం ఈరోజు. ఎంతో చక్కటి ధ్యానం. ఆ ధ్యానం, స్వాధ్యాయం, ఇదంతా సజ్జన సాంగత్యం. మనందరం చేసేది సజ్జన సాంగత్యం. చాలా చక్కగా ఉంది. చేయించిన సాయి గారికి నిజంగా కృతజ్ఞతలు. మనల్ని పూలబాటలా నడిపిస్తున్న పత్రిజీ దంపతులకి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. స్త్రీ శక్తి ఎప్పుడు ముందే ఉంటుందండి. ఎప్పటికీ ఎక్కడైనా చూడండి మీరు, పురాణాల్లో కానీ ఎక్కడైనా సరే ఆ స్త్రీ శక్తి, ప్రతి పురుషుడి వెనుక ఒక శక్తి ఉంటుందంటారు కదా. అలాగనే ప్రతి ఒక్క మంచి కార్యక్రమం వెనుక కూడా ఒక స్త్రీ శక్తి ఉంటుంది. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ పద్మజ గారు. థ్యాంక్ యూ.
నమస్కారం సాయి గారు. థ్యాంక్ యూ భాగ్య గారు. నమస్తే. చాలా చాలా బాగుంది. అసలుకు ఏంది ఓకే ఇప్పుడే చెప్పిండ్రు అని అన్నట్టుంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది అన్నప్పుడు మన శరీరం అంతా పులకించిపోయింది. థ్యాంక్ యూ. బాగుంది. మధ్య మధ్యన పాటలు, వేమన పద్యాలు చాలా బాగుంది. మేడం బాగుంది కానీ అందరిని మ్యూట్ చేయాలి మేడం స్టార్టింగే మీరు. అవును. మధ్యలో ఎందుకంటే వచ్చి మనము డీప్ లోకి వెళ్ళినప్పుడు సౌండ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. అవును. మేడం అందరినీ మ్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మెయిన్ చెప్పే వాళ్ళకి కూడా మ్యూట్ అయిపోతుంది మేడం. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అంటే సార్. మీరు వాళ్ళకి కోహోస్ట్ ఇవ్వాలి కదా మేడం. ఇది నా మొబైల్లో అలా ఆప్షన్ లేదు, అందుకే ఇబ్బంది. అవునా, ఓకే ఓకే. మధ్యలో మామూలుగా చూసుకుంటే. అయితే కోహోస్ట్ చేస్తారు మాస్టర్స్ కి, అవును. మీరు హోస్ట్ లో ఉంటారు. నిజంగా అయితే ఓకే చిన్న దగ్గు వస్తుంది. మ్యూట్ నొక్కుదాం అని చూసాను. చూస్తే మ్యూట్ నొక్కేసరికి హోస్ట్ లేదు చూసాను. హోస్ట్ లేదు. అమ్మో! మ్యూట్ నొక్కకూడదని బయటికెళ్ళి ఒకసారి దగ్గుకొని వచ్చేసానమాట. అప్పుడు నాకు అర్థమైంది. ఆ జూమ్‌లో అలా మేడం కాదు హోస్ట్ ఇస్తారు పద్దాక. ఇస్తారు. అదే అదే అందుకనే అడిగింది మేడం. అందుకే నేను నేను టచ్ చేయలేదు. యాక్చువల్‌గా 'బ్రహ్మమొక్కటే' పాట ధ్యానంలో స్పీడ్ పాట కదా! ఎలాగైనా స్లో చేసుకుంటూ కానీ మీనింగ్ ఉంటది. జంతువులకి అంతరాత్మ శ్రీహరే అది. దానికోసం ఈరోజు ఫస్ట్ డే ఆ లైన్ పాడాలనుకుని స్లో చేసుకుంటూ వచ్చి పాటని స్లో చేయడం కొంచెం కష్టం అనిపించింది. అది స్పీడ్ ఫుల్‌గా ఎళ్తది ఫ్లోలో. కానీ అది పాడాలి అనిపించిందనమాట. అందుకే స్లో. అమ్మా, మీరు హ్మ్. మ్యూట్ లో పెట్టేసుకోవచ్చు. మీరు మ్యూట్ చేసుకొని అన్‌మ్యూట్ చేసుకోవచ్చు మీరు. ఆ దీనికి తర్వాత హోస్ట్ ఏం అవసరం లేదు. ఓకే. ఓకే. మీరిప్పుడు అవును. మీరు ఆ! ఇప్పుడు ఇలాగ అన్‌మ్యూట్ చేసేసుకోవచ్చు అవును అన్నమాట. తెలుసు. అది జూమ్‌లో ఆ! ఉంటాను కదా! సో, అలాంటిదేం లేదమ్మా. ఇబ్బందేం సరే. పడకండి. ఎందుకంటే మళ్ళీ ఎవరికైనా అది ఫ్లో పోతున్నప్పుడు ఒక్కసారి పొర పోతుంటుంది. హ్మ్. అలాగా. యెస్. సరే. థాంక్ యూ. ఇందుమతి గారు, పూర్ణచంద్ర గారు మంచి ఆశయంతో పట్టుదల పట్టారు. మన స్త్రీ శక్తి లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం అని పత్రిసారు స్త్రీలకెప్పుడు గూడా ఫస్టు వాళ్ళ యొక్క శక్తి వేరు. ఆదిశక్తి, పరాశక్తి అన్ని పేర్లు మనకు పెట్టారు కదా! అది సార్థకత చేసుకోవాలంటే ఏదైనా సాధించాలనుకుంటే ఆడవాళ్ళే ఫస్టుంటారు. ఆడవాళ్ళ యొక్క శక్తే అసలైనది ఆదిశక్తి. అది. మంచి సంకల్పంతో చేయించినటువంటి ఇందుమతి గారికి పూర్ణచంద్ర గారి యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ గూడా మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీకొకసారి బిగ్ క్లాప్స్. యెస్. పద్మ ఓహో! గారు, నందిని. అమ్మా. మంచి థాంక్ యూ. ఫ్రెండ్సా? హ్మ్. ఇందుమతి యెస్. గారికి అవకాశం ఇచ్చిన దానికి ఇందుమతి గారికి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా మంచిగా అనిపించింది. నేను వర్క్ చేసుకుంటా కానీ వింటా ఉన్నా కూడా నాకు మంచిగా ఫాస్ట్‌గా వర్క్ జరిగిపోతా ఉందండి. వింటా నేను చేస్తా ఉన్నానన్నమాట. ఆఫీస్ వర్క్ ఉండే. చేయాలని ఉన్నా గూడా మళ్ళా రేపు నైట్‌కి రిపోర్ట్ పంపించమంటే ఇంకా ఇట్లా కాదులే అనుకున్న కొద్దిసేపు కూర్చున్నాను. బట్ ఇట్స్ వెరీ గుడ్. సింపుల్. థాంక్ యూ. థాంక్ యూ ఇందు మ్యామ్. నిజంగా అయితే ఇందుమతి గారి హాస్యం అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లలకి మాత్రము మోటివేషన్ చేయడం. పత్రి సార్ హాస్యం ఫస్ట్ స్టార్టింగ్‌లో పిల్లలు స్కూల్స్‌కే సార్ చెప్పేవారంట. 1000 మంది ఇలా ఉన్న దగ్గరికెళ్ళి ఎక్కువ ధ్యానం చెప్పేవారంట. పిల్లలు బేగా తయారైతే విశ్వమంతా బేగా వాళ్ళ యొక్క సంకల్పం వేరు. వాళ్ళే ఇప్పుడు సహజంగా ప్రతి చిన్న దానికి టెన్షన్ పడుతూ వాళ్ళు చాలా ఇదిగా ఉంటున్నారు. పిల్లలు మాత్రం పేరెంట్స్‌తో కలవడం గాని అన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎలా పెంచాలో పేరెంట్స్‌కి తెలియట్లేదు. ఖచ్చితంగా పేరెంట్స్ ధ్యానం చేయాలి. పిల్లలు చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాల్సింది. మీ ఆశయం మాత్రం నేను ఖచ్చితంగా చాలా సంతోషం. నాకు కావాల్సింది కూడా అదే. అందరి పిల్లల్లో మన పిల్లలు ఉంటారిక్కడ. థాంక్ యూ ఇందుమతి గారు మీకైతే. థాంక్ యూ సో హాయ్ మచ్. ఇందు ఇక్కడ మేడం. హ్యాండ్ రైజ్ చేశారు వేరే వాళ్ళు కూడా, మాట్లాడదాము. ఆ! మేడం హాయ్ ఇందు రాధా మేడం. గారు. హిందూ మేడం. థ్యాంక్ యూ. ఆ! రాధా మేడం. చెప్పండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ థ్యాంక్ మేడం. యూ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఒకసారి వింటుంటాను, ఒకసారి వెళ్ళిపోతున్నాను. ఫుల్గా ఉన్నది ఎనర్జీ. చాలా ఇంకా అట్లే ఇప్పుడు కూడా ఇంకా మాట్లాడుతుంటే కళ్ళు మూతలు పడుతున్నాయి.
ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందమ్మా. గుర్తుపట్టారా లేదా? గుర్తుపెట్టినానమ్మా. కళావతమ్మ గారు గుర్తుపెట్టాను. అదే ఆ మేడం బాగా చెప్పింది. మేడం బాగా పాటలు పాడుకుంటా అన్ని చేసుకుంటా కొద్దిగా వింటున్నాను, కొంచెం డీప్ లో వెళ్ళిపోతాను, కొంచెం వింటున్నా, కొంచెం డీప్ గా వెళ్ళిపోతున్నా. అదే అదే. చాలా మేడం క్లాస్ బాగుందమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఇదిగో తనకి అదే మేడం, మాట్లాడండి మేడం. ఇందు హాయ్ హాయ్ మేడం. సూపర్ ఇందు. ఆ మేడం అసలు కళ్ళు మూసుకొని ధారాళంగా కంటిన్యూగా చెప్తా ఉంది. నేను 2 సార్లు చూశాను. మేడం ఎక్కడ బుక్ కానీ ఏది కానీ ఎంత నోటెడ్ గా చెప్పేస్తుందంటే థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఉంది ఎనర్జీ. మీరు ఆ మంచి మంచి పాయింట్స్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. 2 పాటలు హైలైట్ గా అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. చాలా అద్భుతమైన సాంగ్స్ సెలెక్షన్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ. కొత్త థ్యాంక్ కొత్త యూ. వాళ్ళని తీసుకొచ్చినందుకు కొత్త వాళ్ళదే తెచ్చావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ ఒక అండి. సెకండ్ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఎక్స్క్యూజ్ మీ. రాధా మేడం మాట్లాడండి. చాలాసేపు అయింది మేడం హ్యాండ్ రైస్ చేసి. ప్లీజ్ అండి మేడం ని మాట్లాడిద్దాము. మేడం హాయ్ మేడం, మాట్లాడండి. పడుతుందండి. వినిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉందండి. మాది రాధా అని కర్ణాటక, మాది బళ్ళారి. మేడం చిన్నగా వినిపిస్తుంది వాయిస్. ఇవి తీసేయండి, ఇయర్ ఫోన్స్ తీసేయండి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఆహా లేదు, చాలా చిన్నగా ఉంది మేడం. ఇప్పుడండి ఇందు వాళ్ళది వాల్యూమ్ తగ్గింటది. ఫోన్ పెంచమని, మనము ఇయర్ ఫోన్స్ లో ఫోన్ లో వాల్యూమ్ పెంచండి. పెంచమనండి. మొబైల్లో వాల్యూమ్ పెంచుకోండి మేడం. లేదు, పెంచానండి. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ కనెక్షన్ తీసేసారా? ఇయర్ ఫోన్స్ కనెక్షన్. ఓకే ఓకే, డన్. రాధా గారు థ్యాంక్ యూ. జ్ఞాపకంగా వచ్చిన సూపర్ సింగర్ రాధా గారు. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే నాకు చాలా డీప్ గా పోయాను. మీ వాయిస్ వినపడతా లాస్ట్ కి మళ్ళీ ఏదో బ్రహ్మం గురించి చెప్తున్నారే, అప్పుడు మళ్ళీ నాకు మెలకు వచ్చింది. ఎంత డీప్ గా పోయానని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఒక భూమాత కూర్చొని చెప్తున్నట్లు ఉంది నాకైతే. థ్యాంక్ యూ రాధా గారు. హ్యాపీ నిజంగా. ఇది ఎంత తపనతో ఉంటే, ఎంత హానెస్ట్ గా ఉంటే అంత బాగా వస్తుందండి ప్రోగ్రామ్. మీరు చిన్న అమ్మాయి మనస్తత్వం మీది నిజంగా. అందుకే మీరు చెప్పే ప్రతి మాట కూడా ఒక డివైన్ వాయిస్ లా వినిపించింది నాకైతే. అసలు కళ్ళు తెరవబుద్దే కావట్లేదు. నేను ఇంకా ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉన్నాను నిజం చెప్పాలని. చాలా బాగా చెప్పారు. అసలు ఏం చెప్పాలో నాకు మాటలు రావట్లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది. నో వర్డ్స్. కళ్ళు తెరవాలనిపించట్లేదు. ఇంకా కొద్దిసేపు చేయిస్తే బాగుండు అని అనిపిస్తా ఉంది. మీరు ఇంకా ఓకే చెప్పేశారు. భూమాత మాదిరి కనిపించారు నాకైతే. కాదు మేడం, మళ్ళీ ఇంకొక గంట కంటిన్యూ చేద్దాం ఇలాగే మెడిటేషన్. గా ఉన్నారండి నిజంగా. మీరు చిన్న అమ్మాయి మనస్తత్వం మీది. ఆనందంగా ఉంటారు. చాలా జన్మ ధన్యం అయిపోయింది నాకైతే. మీ చూసి ఉండలేదు నేను క్లాస్. ఒకటైతే నిజం సాయి కుమార్ గారు, నేనేం చెప్తున్నాను, ప్రతి ఒక్క అక్షరము అక్షర సత్యం. అది ఏదో మిమ్మల్ని పొగడాలని ఖచ్చితంగా కాదు, మళ్ళీ అలా అనుకోకండి. నా మనసులోని మాటలే చెప్పాను. చెప్పింది కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను దానికి సాక్షిభూతం నేను. దానికి సాక్షిభూతం నేను. ప్రతిరోజు చెప్పుకుంటాం, అందుకే ప్రేమికుల్లా ఉంటాం. అదొక విషయం. పద్మజ గారు, రాధ గారు అదే ప్రేమ పని. ఈ రోజు ధ్యానం కూడా బాగా జరిగింది. అద్భుతమైన మా మరదలు గారు చూస్తున్నారు. ఆవిడ ఫ్రెండే, కప్తాల్లో కలుసుకున్నాము. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే ఇప్పుడు మేడం, కుమారి మేడం.
రాధా గారు నేను కుమార్ని. ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఇప్పుడు బాగా వినిపిస్తుంది. వినిపించిందా? చూస్తాను, అది లో ఉందండి. సారీ, చూసుకోలేదు నేను. ఆనందంతో ఎట్లా చూసుకోలేదు. అదే 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 ఆనందం. సారీ సారీ. నిజంగా అద్భుతం. నేను ఇంకా ఆ ఫ్రీక్వెన్సీ లోనే ఉన్నాను. చాలా బాగా మేడము తన ప్రేమతత్వము ఆనందంగా చెప్పడం, చిన్న పసిపిల్ల మాదిరి తన మనస్తత్వము ఆనందంగా ఉంటుంది. భూమాతను చూసినట్లయింది నాకైతే. నిజంగా చాలా మంచిగా అనిపించింది. అస్సలు కళ్ళు తెరవాలనిపించట్లేదు. ఇంకా ఆ ఫ్రీక్వెన్సీ లోనే నేను ఉన్నానండి. నిజం. థ్యాంక్ యూ ఇందుమతి గారికే థ్యాంక్ యూ చెప్తాను. నిజంగా మీ ఈ గ్రూప్ లో పాల్గొనడం అనేది నా జన్మ ధన్యమైందండి. ఒకటైతే నాకు తెలిసి వచ్చింది, హానెస్ట్ గా ఉంటే ప్రతి క్షణం ఆనందంగా ఉంటుందండి. అదైతే నిజం. చాలా అద్భుతంగా అనిపించిందండి. చాలా బాగుంది. మీరు చెప్తా ఉంటే అసలు కళ్ళు మూసుకొని ఎక్కడికో తీసుకుపోయారు అంతే మీరు. చాలా వెళ్ళిపోతానేమో డౌట్ వచ్చింది నిజంగా అయితే ఈ రోజు. అలాగా లోపలికి వెళ్ళిపోయాను. మళ్ళీ బయటికి రావడం అవుతురా బాబు అని మళ్ళీ ఎరుకు తెచ్చుకోవడం జరిగింది ఈ రోజు మాత్రం. నాకు సామాన్యంగా అండి, నేను అలా ట్రాన్స్ లోనికి నేను వెళ్ళను ఎప్పుడు. కానీ ఈ రోజు నాకు కంట్రోల్ లేకపోయింది అసలు. చాలా బాగా. నేను అదే చెప్తున్నా, అప్పుడు మ్యూట్ లో లో వాయిస్ ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పిన ప్రతి ఒక్క మాట నా మనసులోని మాట. చాలా అక్షర సత్యము. హానెస్ట్ గా ఉంటే ఖచ్చితంగా సాయి కుమార్ లా ఉండాలి. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ లింక్ పంపించినందుకు. మంచి సింగర్ మీరు. నెక్స్ట్ మంత్ మనం ధ్యానం చేయించడంలో రాధ గారు, పద్మజ గారు అందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ 11 days లో అందరు సీనియర్స్ కూడా అవకాశం ఇస్తారు ఇందుమతి గారు. షూర్ గా, తప్పనిసరిగా అమ్మా, తప్పనిసరిగా. సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. కుమారి గారు రాధా మేడం మీరా అండి? ఇందుమతి అంటే మీరేనా? నన్ను గుర్తుపట్టలేదా మీరు? లేదు, సారీ. బళ్ళారికి వచ్చానుగా ఇందుని. ఓకే ఓకే. అంటే నేను మళ్ళీ మీరు మేడం క్యూట్ గా మారుతా ఉంటారు సమ్ టైమ్స్ ఇందు గారు. అదే అనమాట, అది ప్రాబ్లం వచ్చింది అక్కడ. చెప్పండి మేడం, ఏ టైం వచ్చారు? ఏంటి పూర్ణ గారు? మేడం అప్పుడు వేరే రకంగా ఉన్నారు. మీరు క్లాస్ తీసుకుని నేను కూడా చూసాను యూట్యూబ్ లో. ఇప్పుడు ఇంకా క్యూట్ గా ఉన్నారు కంపేర్ టు దట్ టైం. యాక్చువల్ గా నేను చూసాను మీది, అందుకనేసి గుర్తుపట్టలేకపోవచ్చు నా అనాలిసిస్ ప్రకారం. ఓకే. మీరు నాకు కాల్ చేసి మాట్లాడారు కదా, బళ్ళారికి వచ్చాను కదా, మిమ్మల్ని చూసే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అని కూడా చెప్పాను. ఓ సో వావ్, ఇందు ఇప్పుడు అర్థమైంది. ఇందు మీరు అసలు. నేను అందుకే ఇలా హాయ్ హాయ్ అని చెప్పాను మీకు ఇందాక, రాధా మేడం అని చెప్పి. ఇందు నాకేమనిపించిందంటే మిమ్మల్ని చూస్తేనే ఎక్కడో చూసినట్లుంది అనిపించింది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మందికి చూస్తే అట్లా ఫీలింగ్ ఉంటుంది. సో ఇది కూడా అలాగే అనుకున్నాను. బాగున్నారా? బాగున్నాను. సూపర్ 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 బంగారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బంగారం. మిమ్మల్ని చూడగానే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా. అసలు మీరేనా కాదా అని కాసేపు చూసాను. రాధా అని ఎవరువా అనుకున్నా, మళ్ళీ తర్వాత మిమ్మల్ని చూసి గుర్తుపట్టా. అందుకే మేడం హాయ్ అని చెప్పా ఇందాక. నాకు తెలుస్తా ఉంది, మిమ్మల్ని చూసాను. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవరిని చూసినా ఆ ఫీలింగ్ వస్తుందిలే, చాలా మంది చూసినప్పుడు అని అలా పోయింది నాకు. కర్నూలు ఇందు. ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. మాట్లాడదాము. కుమారి గారు మాట్లాడండి మా. నమస్తే ఇందు మేడం. హాయ్ హాయ్ మా, నమస్తే. మరి మిమ్మల్ని చూడటం ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు నాకు సాయి కుమారి క్లాసు పంపించింది, రండి వదిన గారని. అంటే కర్తాలో ఎదురెదురు కూర్చొని ఫ్రెండ్స్ అయిపోయినమాట.
అవును. ఈ మధ్య వాట్సాప్ పెట్టుకొని ముచ్చట్లు ఎక్కువయ్యి ఒక ఫ్రెండ్ లాగా, ఒక ధ్యానం మాస్టర్ లాగా. Yes. మొన్న ఒకరోజు క్లాస్‌లో పాటలు పాడదామని ప్రోగ్రామ్ పిలిచింది గానీ, నాకు జూమ్ ఆన్ కాలేదు. ఈరోజు ప్రకృతి కరుణించి ఆన్ అయింది. ఆ! వదిన గారిని చూడటం, మంచి మంచి పాటలతో క్లాస్ ఇయ్యటం చాలా చాలా అద్భుతంగా ఉంది సాయి కుమార్ గారు. థ్యాంక్ యూ. Yes. సూపర్. వదిన గారు నీకోసం వచ్చాను. థ్యాంక్ యూ. మీ నెట్ పనిచేయడం ఏంటి బాగుంది. భూమత్ ఎక్కడెక్కడో సాక్షాత్కారం తీసుకెళ్ళావు. జరిగింది. కాదు ఎక్కడెక్కడే తీసుకెళ్ళావు క్లాసు. అబ్బబ్బబ్బా! గుడేంది, వెంకటేశ్వర పాటేంది. నేను ఇంకా చాలా చాలా నుంచి బయటకు రావట్లేదు. అది నాకు అవునా? అర్థమైందండి మిమ్మల్ని చూస్తుంటే మేడం. అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయని సాంగ్స్ పాడారు అమ్మ. నాకు అవునవును. మంచి ఆశ్చర్యంగా సింగర్ అండి ఆమె. ఆ! ఆ మేడం మంచి సింగర్ సింగర్ కనపడదు అట్లా ఉంది. నిజంగా సింగరు డాన్స్ లేదు మంచి డాన్స్ కూడా ఈ అద్భుతం. ఈ సందర్భానికి తగ్గ పాటలు పాడారు. ఆ! అది. థ్యాంక్ యూ. నాకు వీడియో పెట్టింది మనవని గురించి పాట పాడింది. ఎంత అద్భుతమైన పాట పెట్టింది నాకు. 150 మెంబర్స్‌కి మనవరాలు. ఇంద్రవతి గారు 150 మెంబర్స్‌కి ఒక టెంపుల్‌లో ఒక ఎన్నో 40 డేస్ కంటిన్యూస్‌గా పాటలు, పద్యాలతో ఒకే కంటిన్యూస్‌గా చేయించామనమాట. ఎన్ని 40 డేస్‌లో తెలీదు. ఎన్ని 11 డేస్‌లో తెలీదు. ఈ పాటలు, పద్యాలే గురువులా నన్ను గుర్తించి ప్రేమగా చూసుకున్నారు. రెస్పెక్ట్ ఇచ్చారు. ఎంతో మంది. అదే. నా దీని లైఫ్‌లో ద్వారా ఒక ఎంతో గ్రేట్ పొందినాం. ఎక్స్‌పీరియన్స్ అది. థ్యాంక్ యూ వదిన. థ్యాంక్ యూ. కుమారి థ్యాంక్ యూ. గారు మీకు ఇలా ఇలా ఉంటుంది కదా, యెస్. అవును. చిటిక 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 వేసే లోపల చెప్పేస్తారమ్మా మీరు. సూపర్. మంచి థ్యాంక్ యూ. వండర్‌ఫుల్. నాకు ఇంకొక 5 మెంబర్స్ సంగీతం నేర్పమంటే స్టార్ట్ చేస్తున్నారు. నేను నీ జూమ్ లింక్ ఇచ్చాను. మళ్ళీ గుర్తు చేయాల్సింది. నేను గుర్తు చేయలేదు ఈరోజు. వాళ్ళందరూ అవును. వస్తారు రూల్‌గా అయితే. లేదు, ఈ స్టార్ట్ రోజు బళ్ళార్లో ఒకటి వార్షికోత్సవం ఉంది, ర్యాలీ ఉంది. మేము పొద్దున 8కి వెళ్ళినోళ్ళము, సాయంకాలం 7కి వచ్చాము. అయినా బాగా జాయిన్ అయ్యారైతే. 8వ వార్షికోత్సవము. హుహుహుహు. శాకాహార ర్యాలీ ఫంక్షన్ ముగించుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో పిరమిడ్కి వెళ్ళి వచ్చే లోపల 6, 7 అయింది. జ్ఞాపకంగా వచ్చారు. థ్యాంక్ యూ మీ అందరికి. నిజంగా అయితే. థ్యాంక్ యూ. బాయ్. ఇందు పద్మజ గారంటే గారు నేను కూడా అంటే ఈ రోజు మళ్ళీ ఫేస్ చూసి కడతాల్లో ఫ్రెండ్ అనుకుంటున్నా వాళ్ళ. ఓకే. కడతాల్లో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అవును. బావుంది ఎక్స్‌పీరియన్స్. పద్మజ గారు మార్నింగే అసలు జూమ్ సెషన్ ఎక్కువ వర్క్ చేస్తారు. వస్తారనుకోలే. ఇంకా హనిత గారు ఆళ్ళకి కూడా చెప్పలేదు కొంతమందికి. అందరికీ చెప్పాలి. చెప్పలేదు. ముందు స్టార్ట్ అయిందని ఆనందం ఎక్కువైంది. దీన్ని ముందు స్టార్ట్ చేస్తున్నాం అనే ఉత్సాహంలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరికీ చెప్పాలి రోజైతే. Yes. ఓన్లీ ఇలా స్టార్ట్ అవ్వాలనుంది. సంకల్పం మనది. అదే. మంచి సంకల్పంలో భాగం చేసినందుకు ఇందుమతి గారికైతే ఒకసారి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ నేను ఫ్రెండ్ టైం కాదని కూర్చున్నాను. కరెక్ట్ టైం కు స్టార్ట్ చేస్తారు కదా. పద్మ గారు ఫోన్ చేసి సాయి కుమార్ గారు వచ్చేసారు, ఇంకా మీరు రాలేదంటే అప్పుడు జాయిన్ అయినా. ఓంకారేశ్వర్‌లో భాగ్య గారు ఉంటారు. Yes. జూమ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందరికి మరి గుర్తు చేయాల్సిందే. Yes. అమ్మా థ్యాంక్ ఇంకా యూ రాధ గారు. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా మీ ఎక్స్‌పీరియన్స్? ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఇందు, బాయ్ కుమారి గారు. బాయ్ థ్యాంక్ యూ. బాయ్ మేడం. బాయ్. చార్జ్ అయిపోయింది. చాలా టైం అయింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ భాగ్య గారు. అందరికి పద్మజ గారు. ఓకే చాలా అండి. టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సాయి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే ఎంతో అద్భుతంగా ఉంది. మీ అనుభవం కూడా నేను మళ్ళీ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. పావని గారు హ్యాండ్ రైజ్ చేశారండి. అవునక్క. హాయ్ అక్క. హాయ్ మేడం. నమస్తే అండి. మేడం బాగుంది మేడం. చాలా బాగుంది మేడం. నిజంగా చాలా ఎనర్జీ ఫ్లో అయింది మేడం. ఇందాక థ్యాంక్ మీరు యూ. అయిపోయాక ఓకే చెప్పినప్పుడు కూడా అసలు చూడలేకపోయాను మేడం. అందుకని వీడియో ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసుకున్నాను. చాలా బాగుంది మేడం. ఓకే. నిజంగా ఫస్ట్ రోజు ఎంత బాగుందంటే
ఆ పాటలు, ఆ ఎనర్జీ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అక్క. పావని గారు మీరు అన్నట్టు నిజంగానే ఫస్ట్ రోజు చాలా అద్భుతంగా స్టార్ట్ అయ్యింది మనది ఇది. అవునక్క. ఈ బాగుందక్క. అహింసైత భూమాత సాక్షాత్కారం కోసం మనం ఏదైతే చేస్తున్నామో ఆ సంకల్పం నెరవేరిపోయింది. అవును. అలాగే ఉండాలి. సేత్ బాలకృష్ణ గారు చెప్పినట్టు, సీక్రెట్ బుక్ లో చెప్పినట్టు. హ్యాపీ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, మనం ఎంతో చక్కటి అద్భుతమైన ధ్యానాన్ని మనం అంతా కూడా చేసుకున్నాం మొదటి రోజు. సో ఈ రోజు సాయమ్మ ఆధ్వర్యంలో, సో రేపు మరొక మాస్టర్ ఆధ్వర్యంలో మనం ఈ ధ్యానం కొనసాగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా ఉండకండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే గనక మీకు ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ ఇక ముందు ఇంకా ఇంకా అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. బాయ్. థ్యాంక్ యూ.